బ్యాచిలర్ పార్టీ అంటే ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అంటే మేము చేసేది ఒక మరి మీరు పార్టీ చేసుకున్నప్పుడు ఎప్పుడు అలా జరగలేదు కదా, మరి మీకు మూవీలో పెట్టాలని ఎట్లా అనిపించింది? చూస్తే అందరు కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు పోస్టర్ లో. యాజ్ ఏ ఆడియన్ గా మీరు చూస్తారా మూవీ? అంటే మనం సినిమానే చేస్తున్నామా, మనం వచ్చి ఈ సిచ్యువేషన్ లో ఇరకపోయినామా అనే రేంజ్ లో మాకు ఒక్కొక్కరికి టెన్షన్ ఉంటుంది. హాయ్ అండి, నేను మీ స్నేహ. ఈరోజు మనం ముందున్నది బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోస్. ముందు మనం వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీ పేరు? మీరు మీ ప్రాపర్? మై ప్రాపర్ ప్రకాశం జిల్లా, ప్రెజెంట్ హైదరాబాద్ వేస్తున్నాను. మీ పేరు? సో నా పేరు సునీల్ రెడ్డి అండి, నేను వచ్చేసి నంద్యాల. సో ప్రజెంట్ అయితే ఇక్కడే హైదరాబాద్. మీ స్టడీస్ ఏమైనా? సో నేను వచ్చేసి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో విఎఫ్ఎక్స్ లో రోటో ఆర్టిస్ట్. సో మూవీస్ మీద ఈ ప్యాషన్ తో ప్రజెంట్ జాబ్ మానేసి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇలాగా కంటిన్యూ చేస్తున్నా మూవీస్ కూడా. యాక్చువల్గా మీరు బ్యాచిలర్ పార్టీ కదా, దాంట్లోకి మీకు ఏ కాన్సెప్ట్ తీసుకురావాలి, హారర్ కాన్సెప్ట్ తీసుకురావాలని ఎట్లా థాట్ ఎట్లా వచ్చింది? సో బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ 5 members ఉంటారు. సో ఒకతన్ని బ్యాచిలర్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. సో మేము ఎక్కడ చేసుకోవాలి, ఒక హౌస్ కావాలి, ఒక ప్లేస్ కావాలి, డిస్టర్బ్ లేని ప్లేస్. సో మా ఫ్రెండ్స్ లో 5 members లో ఒకరిది ఒక బంగ్లా ఉంటుంది. సో మేమందరం అక్కడికి వెళ్ళిపోతాం. అది ఒక ఫారెస్ట్ లో ఉంటుంది. సో అక్కడ ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మేము పార్టీ చేసుకునే టైంలో అక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో అది ఆ మూమెంట్ ఎలాగ స్కేరీగా మారింది. అది కాక మేము అక్కడికి వెళ్ళిన హౌస్, అది చాలా ఇయర్స్ నుంచి మాకు తెలియదు, అది మా ఫ్రెండ్స్ కి దాంట్లో చాలా ఇయర్స్ నుంచి క్లోజ్ గా ఉంటది, ఎవరు ఉండరు అక్కడ. సో ఆ హౌస్ లో ఏమన్నా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, అవన్నీ ఆ స్కేరీ మూమెంట్స్ ఎలాగ అయ్యింది కాన్సెప్ట్, ఇదంతా మీరు తెలుసుకోవాలంటే బ్యాచిలర్ పార్టీ సినిమా చూడాల్సిందే. చూస్తాం. ఈ ఈ మూవీలో మీరు ఇద్దరేనా హీరోస్? లేదు మేడం, దీంట్లో మొత్తం 4 members ఉంటాం. బ్యాచిలర్ పార్టీ అంటే ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, మీరు బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారా ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా? చేసుకున్నాం మేడం, సరే విలేజ్ లో మా ఫ్రెండ్. మీకు రియల్ లైఫ్ లో ఎట్లా జరిగిందా హారర్ సీన్స్ ఏమైనా? ఒకసారి విలేజ్ లో మా ఫ్రెండ్ మేము పార్టీ చేసుకునేటప్పుడు సరదాగా అలా వెళ్దామని, పార్టీ అయిపోయిన తర్వాత సరదాగా బయటకు వెళ్ళాలంటే, విలేజ్ కదా మేడం, అంత చీకటి ఉంటుంది, అలా వెళ్ళాం. మాట్లాడుకుంటా వెళ్తుండేసరికి తను నాకు ప్రాంక్ చేయాలనుకున్నాడో నిజంగా భయపెట్టాలనుకున్నాడో తెలియదు. నేను వెళ్తున్నాను, సడన్గా వెనక్కి చూసేసరికి తను లేడు. ఎటు పోయాడో తెలియట్లేదు, నాకు మామూలుగానే భయం. అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తేనేమో ఒక సౌండ్ లాగా వినపడుతుంది, నైట్ పూట కదా, ఏంటి సౌండ్ అని ఇటు సడన్గా వెనక్కి తిరిగేసరికి వాడు బూమ్ అంట నన్ను భయపెట్టేసరికి నేను భయపడ్డాను. అప్పుడు తర్వాత ఎందుకు ఇలా చేసావు అది ఇది అని అంటే, సో అలా జరిగింది. మీరు ఇట్లా పార్టీస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా హారర్ గా పార్టీ చేసుకునేటప్పుడు? హారర్ గా అంటే లేదు మేడం, లేదు, నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలాంటి. మరి మీరు పార్టీ చేసుకున్నప్పుడు ఎప్పుడు అలా జరగలేదు కదా, మరి మీకు మూవీలో పెట్టాలని ఎట్లా అనిపించింది? సో అది మీరు డైరెక్టర్ గారిని అడగాలి. సో కాన్సెప్ట్ అనేది ఆయనే ప్రిపేర్ చేశారు, స్టోరీ అంతా. సో అది డైరెక్టర్ గారు, జస్ట్ మీరు వాళ్ళు చెప్పింది మీరు చేశారు. మీ మూవీ పోస్టర్ చూస్తే 4 హీరోసే అనిపిస్తున్నారు, మరి హీరోయిన్స్ ఎవరు లేరా? ఉన్నారండి, హీరోయిన్ ఉన్నారు, శాంతి గారు. సో ప్రజెంట్ పోస్టర్ లో లేరు, బట్ మూవీలో ఆమె ఫుల్ లెంత్ ఉంటారు. సో ఉన్నారు. మరి ఎందుకు దాచిపెట్టారు హీరోయిన్ ని? ఎక్కడా కనిపించలేదు. లేదండి, ఒక సస్పెన్స్ కోసం. ఆమెది మేము 4 members ఓకే మెయిన్ క్యారెక్టర్స్, బట్ ఆమె కూడా మెయిన్ క్యారెక్టరే. సో ఒక సస్పెన్స్ క్యారెక్టర్ హీరోయిన్ది. సో అందుకే ఎప్పుడూ రివీల్ చేయలేదు. మీకు పోన్ ఫ్యూచర్ మొన్న టీజర్ రిలీజ్ చేశారు, దాంట్లో ఉన్నారు, బట్ కనపడినట్టు ఉంటారు కదా, సస్పెన్స్ కాబట్టి. సో ట్రైలర్ లో ఆమెను రివీల్ చేస్తారు మొత్తం. టీజర్ లో ఉన్నారా హీరోయిన్? ఉన్నారండి, మీరు చూసి అబ్జర్వ్ చేస్తే ఉన్నారు. అక్కడ దయ్యం క్యారెక్టర్ చేసింది హీరోయినేనా? సో అది తెలుసుకోవాలంటే మీరు చూడాలి, నెక్స్ట్ ట్రైలర్ చూడాలి, తర్వాత ఫిలిం చూస్తే మీకు
అర్థమైపోతుంది. ఓకే. చూడ్డానికి అందరు యంగ్ గానే కనిపిస్తున్నారు, మొత్తం యంగ్ టీమ్ తోనే చేసినట్టున్నారు కదా, మీరు బాగానే ఎంజాయ్మెంట్ చేసింటారు. సో మొత్తం యంగ్ టీమే. సో అందరికీ ఇది ఒక ఫస్ట్ ఫిలిం థియేట్రికల్ గా. సో మేము షూటింగ్ స్పాట్ లో కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం చాలా. ఒక కాంబినేషన్ సీన్ లో కానీ నేను వెంకీకి కానీ, వెంకీ ఇంకా రఘురామ్ బ్రో అండ్ మహేష్ ఇంకా ఉన్నారు ఇద్దరు. సో ఒకరికొకరం చాలా హెల్ప్ చేసుకున్నాం. ఎలాగ ఒక సీన్ మా 4 మెంబర్స్ మీదే సీన్స్ రన్ అవుతాయి ఎక్కువ. సో అది ఒక న్యాచురల్ గా రావాలంటే మేము చాలా రిహార్సల్ చేసి ఒకరికొకరు హెల్ప్ చేసుకొని, సో ఇలాగా అందరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. సో ఒకరికొకరికి మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు మొత్తం అందరికి. సో గుడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కొత్త వాళ్ళతో. అంటే మీకు ఇక్కడికి వచ్చాకనే మీరు అందరూ క్లోజ్? అవునండి, ఈ షూటింగ్ లోనే ఓన్లీ వీళ్ళంతా నాకు షూటింగ్ లోనే పరిచయం ఆల్మోస్ట్. సో ఇప్పుడు మాత్రం అందరం చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం అంతా. మూవీ తీసేటప్పుడు మీకు ఏమైనా ఇలాంటి సీన్స్ భయం వేసిందా? అంటే రియల్ లైఫ్ లో కొంచెం జరిగినప్పుడు అంతగా భయపడలేదు, కానీ మూవీ తీసేటప్పుడు కూడా మీరు చేసే ఒక ప్రతి సీన్ కానీ ప్రతి ఒక్క డైలాగ్ కానీ అవి చేస్తున్నప్పుడు మాకే చాలా భయంగా అనిపించింది. సో బయట ఇంకా ఆడియన్స్ చూస్తే వాళ్ళకి కూడా భయం అంటే మేము చేసేది ఒక హారర్ ఫిలిం, అది కాక నైట్ షూట్ చేస్తున్నాము ఒక ఫారెస్ట్ లో, ఒక రియల్ గా పాడుబడ్ల హౌస్, అది ఒక హౌస్. అందులో నైట్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరు లేరు, మేము ఓన్లీ మా క్రూ మెంబర్స్ ఓన్లీ యూనిట్ ఉన్నాం. సో మేము చేసి అలా బ్రేక్ టైమ్ లో బయటకు వచ్చినప్పుడు చూస్తే మాకు నిజంగానే ఏదో ఒక ఫీల్ ఉండేది. ఏంటి మనం సినిమానే చేస్తున్నామా, మనం వచ్చి ఈ సిచ్యువేషన్ లో ఇరకపోయినామా అనే రేంజ్ లో మాకు ఒక్కొక్కరికి టెన్షన్ ఉండేది. కానీ ఎవరికి ఎవరు ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ వరకు మేము పెద్దగా చెప్పుకోలేదు. ఆఫ్టర్ దట్ మేము ఒకరికొకరం అందరికి అలాగే ఫీల్ అయ్యామని అందరికి తెలిసింది తర్వాత. చూస్తే అందరు కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు పోస్టర్ లో. యాజ్ ఏ ఆడియన్ గా మీరు చూస్తారా మూవీ? యాజ్ ఏ ఆడియన్ గా తప్పకుండా అండి. నార్మల్ గా యాజ్ ఏ ఆడియన్ గా ఒక సినిమా లవర్ గా ఒక మూవీ వస్తుంది, ఒక కొత్త యాక్టర్స్ వస్తున్నారు, మొత్తం డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అంతా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలా. ముందు మూవీ చూడాలా, అది బాగా చేశారా చేయలేదా అనేది జడ్జ్ చేయడం తర్వాత, మూవీ చూసిన తర్వాతే వీలవుతుంది. మూవీ రాకముందే వీళ్ళంతా కొత్త వాళ్ళు, మనం పోవడం అవసరమా, టికెట్ అమౌంట్ పే చేయడం అవసరమా, మన టైం అంతా స్పెండ్ చేయడం అవసరమా అనుకుంటే ఖచ్చితంగా అవసరం. చూడాలి, ఫస్ట్ చూడాలి, చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు టాలెంటెడా చేసినారా లేదా అని. సో మీకు అది ఓకే వాళ్ళు బాగా చేయలేదు అనుకుంటే తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆ ఫీడ్బ్యాక్ అంతా కావాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ కొత్త వాళ్ళం అంతా. సో మాకు ఆ ఫీడ్బ్యాక్ కావాలి, అదంతా కావాలి. దాంతో మేము నెక్స్ట్ ఇంకా ఏం మంచిగా సెట్ చేసుకోవాలి యాక్టింగ్ లో కానీ దేంట్లో కానీ, ఆ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఖచ్చితంగా అవసరం. సో చూడాలంటే ఖచ్చితంగా చూడాలండి. ఒక్కసారి మా కోసం, కొత్త వాళ్ళ కోసం ఒకసారి చూడండి. ఇప్పుడు చాలా కొత్త మూవీస్, కొత్త డైరెక్టర్సే వస్తున్నారు. సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి, కొన్ని నెగిటివ్ టాక్ వచ్చినవి ఉన్నాయి. కానీ సినిమాలు వస్తూనే ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారని నమ్మకం అయితే నాకు ఉందండి. సో ఈ రోజు కొత్త వాళ్ళమే, ఈ ఫిలిం తర్వాత నెక్స్ట్ ఫిలిం ఇదేదో బాగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని వాళ్ళకు ఏదో ఒకటి ఉంటుంది డెసిషన్, చూసిన తర్వాత జడ్జ్ చేస్తారు. కానీ మేము అలా ఆగలేం కదా, ఒకదాని తర్వాత ఇంకో స్టెప్, ఇంకో ఫిలిం, ఇంకో క్యారెక్టర్స్, ఏ వచ్చినా ఆ ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేసుకొని మరి ముందరికి వెళ్తాం. అలాగెళ్తేనే ఒక యాక్టర్ గా సర్వైవ్ అవ్వగలం. సో ఇప్పుడు ఏదో నెగిటివ్ అన్నారు చేశారని డిసప్పాయింట్ అయిపోయి అలాగే ఇంకా వద్దు అని నేను మాత్రం అలా ఆపేయలేనండి. ఎందుకు ఎంతో ప్యాషనెట్ తో ఇలా వచ్చి కొత్త వాళ్ళతో, కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాము. సో కన్ఫామ్ గా చూడాలని నేను అంటున్నా, నా రిక్వెస్ట్ ఆడియన్స్ అందరికి. వెంకీ గారు, మీరు చూడడానికి చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. మీ మూవీ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే చెప్పండి, ఎవరికి తెలియండి. ఎవరికి తెలియదంటే మేడం, ప్రతి మూవీలో ఒక హర్రర్ అనేది ఉంటుంది, భయపడటం ఏదన్నా. మా మూవీలో కూడా అలాంటిది ఉంది. అది చెప్పడం కంటే రేపు చూసాక ఆడియన్స్ చెప్తారనేసి ఒక నమ్మకంతో నేనేం మాట్లాడట్లేదు. కానీ సినిమా చాలా బాగుంటుంది, చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక పర్లేదు, ఈ మూవీ బాగా తీశారు, కొత్త డైరెక్టర్ వాళ్ళు కొత్తగా చూపించారు అని ఒక టాక్ వస్తుందని ఒక నమ్మకం.
అవును, పోస్టర్ లో చూస్తే అందరు కొత్త కొత్త నేమ్స్ కనిపిస్తున్నాయి. అవును మేడం, ఇంత కొత్త వాళ్ళని. ఆల్ ది బెస్ట్ అండి, మీ మూవీకి మంచి సక్సెస్ కావాలని, బోల్డ్ అన్ని కలెక్షన్స్ రావాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.